రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పులివెందుల నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. ఇక విషయం విదితమే. ఇక మూడో రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు కర్నూలు జిల్లాలో రెండో రోజు కొనసాగనుంది. కర్నూలు జిల్లా పెంచుకలపాడులో రాత్రి బస చేస్తారు సీఎం జగన్. ఇక ఈరోజు ఉదయం నుంచి అక్కడ ప్రారంభమవుతుంది సభ. ఇక ఈరోజు పెంచుకలపాడు నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరువడి, గోనెగంట్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకోనుంది. ఇక రాత్రికి రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకున్నారు ఆయన. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పులివెందుల నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టారు. ఇక మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన విషయం విదితమే. ఇక మూడవ రోజుకు మేమంతా సిద్ధం సభ చేరుకుంది. నేడు కర్నూలు జిల్లాలో రెండో రోజు కొనసాగుతుంది. ఇక కర్నూలు జిల్లా పెంచుకలపాడులో రాత్రి బస చేశారు సీఎం జగన్. ఈరోజు ఉదయం అక్కడి నుంచే ప్రారంభం కానుంది. ఇక ఈరోజు పెంచుకలపాడు నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరువడి, గోనెగంట్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకోనుంది. రాళ్లదొడ్డికి ముందు ఆయన భోజన విరామం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నూర్ పాషా మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ పాషా, చెప్పండి. గుడ్ మార్నింగ్ రషి గారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి రావడం. అయితే మొదటి రోజు కడప జిల్లా నుండి ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండవ రోజు నంద్యాల జిల్లాలో ప్రచారం నిర్వహించారు. అయితే ముందుగా ఆటకట్ట నియోజకవర్గం ఎరుకుంటకు చేరుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఎరుకుంట తర్వాత ప్రజలు అత్యంత భారీ స్థాయిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలతో, స్థానిక నాయకులతో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందంటూ కూడా ప్రజల నుండి, స్థానిక నాయకుల నుండి సమాచారం సేకరించడం జరిగింది. అదే సమయంలో రానున్న రోజుల్లో ప్రభుత్వం నుండి మరింత సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలంటూ కూడా ప్రజల నుండి సమాచారం సేకరించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో ఎరుగుంట కంప్లీట్ చేసుకున్న తర్వాత నంద్యాల జిల్లా బయట ఏర్పాటు చేసిన సభకు చేరుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశిస్తూ ప్రజలలో మీ బిడ్డ చేసిన పనిలో చంద్రబాబు కనీసం 10% చేసిన ఈ పార్టీకి ప్రచారంతో హోరెక్కించేవారని, కానీ మీ బిడ్డకు కావాల్సింది ప్రచారాలు, అవార్డులు కాదంటూ కూడా పేదల గుండెల్లో సంతోషం కావాలంటూ కూడా తెలియజేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ప్రజలను ఉద్దేశిస్తూ గతంలో చంద్రబాబు అబద్ధాలు, మోసాలు చేశాము, బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా అంటూ కూడా ప్రజలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అదే సమయంలో పొత్తులపై చంద్రబాబు జిత్తులమ్మారి, పొత్తులమ్మారి, మంతాజుడు, రావణుడు వరకు ముగ్గురు దుర్యోధనులు కట్టారంటూ కూడా తీవ్ర స్థాయిలో దుయ్యబడ్డారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ రోజు మూడవ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కూడా ఈరోజు సభ నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ప్రజలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లంచాలు, వివక్ష లేకుండా పాలన అందిస్తున్నాము, నాడు నేడుతో ప్రభుత్వ స్కూలు రేపురేఖలను మార్చాము, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులో తెచ్చామంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే గతంలో కూడా మీరు చూసినట్లయితే 2019లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర అంటూ కూడా ప్రజల్లోకి రావడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో కూడా మేమంతా సిద్ధమైనటువంటి నినాదంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజలకి రావడం జరిగింది. రాష్ట్రం
ఎస్ పాషా, ఇంకొక అంశం ప్రధానంగా చూసుకుంటే ఆయన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు పూర్తి స్థాయిలో 99% మేము పూర్తి స్థాయిలో అమలు చేసాకే వెళ్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్లు పూర్తి అంశాలు కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు బస్సు యాత్రలో ఆయన ప్రధానంగా ప్రాంతాల వారీగా వెళ్తున్నటువంటి పరిస్థితి, కోడుమూరుకు సంబంధించి కానీ గనిగంట్ల మీదుగా వెళ్తున్నారు. సో ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ ప్రాంత ప్రజలకి? ఏమైనా ప్రత్యేకంగా సమస్యలు ప్రస్తావించి అధికారంలోకి వచ్చాక అమలు చేస్తారనే దిశగా ఏమైనా పార్టీ కార్యాచరణ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా రాజశేఖర్. అయితే అందుకే ముందుగానే ప్రజలతోటి మమేకమయ్యి ప్రజల నుండి సమస్యలు వాళ్ళ నుంచి ఎలాంటి సహకారాలు కావాలా, ప్రభుత్వం నుండి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు అందించాలి, ప్రజలకు ఎలాంటి అవసరాలు తీర్చాలి అనేటువంటి విధానంతో ముందుగా స్థానిక నాయకులు ప్రజలతోటి ఫస్ట్ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత చర్చలు నిర్వహించిన తర్వాతనే సభ ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందించబోతుంది, నేడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దాదాపు గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో దాదాపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 99% పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చామని కూడా చెప్తున్నారు ప్రజలతోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో రానున్న రోజుల్లో ప్రజల నుండి ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు కావాలి మీకు ప్రభుత్వం నుండి అంటూ కూడా స్థానిక నేతలు ప్రజలతోటి కూడా స్వీకరించుకుంటున్నారు సమస్యలపై. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పాషా.